జిల్లా కేంద్రంలో ఉద్యమకారుల పోరం ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి ఆనాడు 2001 నుండి 2014 వరకు తెలంగాణ రాష్ట్రం కోసం రాత్రింబవళ్ళు కష్టపడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ధ్యేయంగా పనిచేసిన తెలంగాణ బిడ్డలం మేమందరం. అధికారం కోసం 10 సంవత్సరాలు పనిచేస్తే గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో గౌరవ ఏఎస్ఆర్సీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులకు 250 గదాల ఇంటి స్థలం ఇస్తాం, 25,000 పింఛన్ ఇస్తాం, ఉద్యమకారులను గుర్తించి గౌరవిస్తాం, బస్ ఇస్తాం అని చెప్పినందుకు కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న సందర్భంగా చూడడం మేము ఉద్యమకారులంతా మాకు గుర్తిస్తలేదని ఆరాటపడుతూ ఉంటే నిన్న బడుగు బలైన వర్గాల ముద్దుబిడ్డ పేద ప్రజల ఆశాజ్యోతి పొన్నం ప్రభాకర్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాయడం జరిగింది. అన్న ఉద్యమకారులతో సమావేశం ఏర్పాటు చేసి తక్షణమే ఉద్యమకారులను గుర్తించి వీళ్ళతో సమావేశమై చేస్తే మనకు రానున్న రోజులలో మంచి భవిష్యత్తు ఉంటుందని నిన్న లెటర్ రాస్తే తరలిస్తున్న ఉద్యమకారులను రేవంత్ అన్న నాయకత్వంలో కలవబోతున్నాం. ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు, పెద్దపల్లి ఎమ్మెల్యే అన్న చింతకుంట విజయరమణరావు గారు, రాంగుండ ఎమ్మెల్యే మకాన్ సింగ్ గారు, ధర్మపురి ఎమ్మెల్యే అడ్డుల్ లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో ఈ ప్రాంత ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. త్వరలో మరి 6 గ్యారెంటీలో భాగంగా 4వ నెంబర్ ఉద్యమకారులు అధికారంలోకి వస్తే 250 గదాలు ఇస్తామని పెట్టడం జరిగింది. దాన్ని వెంటనే అమలు చేయాలని ఈ నెల 27వ తారీఖు నాడు కరీంనగర్ అమరవీరుల స్థూపం నుండి విమ్లవాడ రాజరాజేశ్వర దేవుని వరకు పాదయాత్ర ఉంది. రాష్ట్ర అధ్యక్షులు సీమసీనన్న నాయకత్వంలో 6 సంవత్సరాల నుండి ఈ ఉద్యమకారుల పోరాటం కొనసాగుతూ ఉంది. ఈ పోరాటం ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు ఆగది. ఏ ఉద్యమకారునికి అన్యాయం జరిగినా ఆగకుండా పోరాటం చేసుకుంటూ ఈరోజు గమ్యం చేరే స్థాయికి చేరుకున్నదని తెలియడం జరుగుతుంది. జై తెలంగాణ.